మన వింటేజ్ కలెక్షన్స్, కాదంబరి కలెక్షన్స్, పూర్ణిమ ప్రింట్స్ లో ఎంత కొంటే అంత ఉచితం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు మాడుగుల శివప్రసాద్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ఆషాఢ అమావాస్య రాబోతుంది మనకి ఇంకా కొన్ని రోజుల్లో. ఈ ఆషాఢ అమావాస్య యొక్క విశిష్టత గురించి, ఆ రోజు ఆచరించాల్సిన విధి విధానాల గురించి వివరించండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. అమ్మ, అమావాస్య, ఆషాఢమాసము అమావాస్య. ఇక్కడ అమావాస్య ఒకటే అని కాదు కానీ అప్పటికే దక్షిణాయనం అనేటువంటిది కూడా వచ్చి ఉంటుంది. అయనము మార్పు జరిగినది. ఇంతవరకు ఉత్తరాయణం, ఇప్పుడు దక్షిణాయనం అనేటువంటిది. ఇప్పుడు ఆషాఢమాసములో ఉండేటువంటి ప్రాధాన్యతలు అన్నీ కూడా ఏదో గుప్త నవరాత్రులని, తొలి ఏకాదశి అని ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇంకా ఆషాఢమాసము అమావాస్య చివరి రోజు కాబట్టి అమావాస్య తర్వాత వెంటనే శ్రావణ మాసము ప్రారంభం అవుతుంది. ముందు రోజు అమావాస్య అంటే ఏ అమావాస్యకైనా ఇక్కడ నిజానికి మాతృ సంబంధమైనటువంటివి కాబట్టి చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే మాత అంటే అమ్మవారి యొక్క, ఆషాఢం అంటే బోనాలు జరగటము, గుప్త నవరాత్రులు, ఇవన్నీ కూడా స్త్రీమూర్తికి ప్రాధాన్యతతో కూడుకున్నటువంటివి. శ్రావణ మాసం కూడా అమ్మవారిదే. అయితే ఈ అమావాస్య అని వచ్చేటప్పటికి ఎప్పుడైనా అమావాస్య రోజు అంటే పితృదేవతలకు సంబంధించినటువంటి, మిగతా రోజులు అన్నీ కూడా ఏవి చేసుకున్నా కాలం చేసినటువంటి వాళ్ళ కోసము అమావాస్య అనేటువంటిది చాలా ముఖ్యం. చనిపోయినటువంటి వాళ్లకు మనము చేసుకునేటువంటి కార్యక్రమాలకు చాలా అతి ప్రాధాన్యతతో కూడినటువంటిది. ఇక్కడ అమావాస్య అంటేనే, అమావాస్య తిథి వచ్చింది అని అంటేనే అపరాహ్న వేళలో మామూలుగా ఈ కాలం చేసినటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఆ వాళ్లకు మనము చేయవలసినటువంటి విధి విధానాలు ఏమి అనేటువంటిది చూసుకుంటాం. ఈ పితృదేవతల యొక్క దోషము అంటే ఏదో తల్లిదండ్రులకు చేసుకోవడం ఒకటే అని కాదు. పితృదేవతల యొక్క దోషం అనేది అది వంశపారపర్యముగా వస్తూ ఉండేటువంటివి. వాళ్ళు చేసినటువంటివి కొన్ని తెలిసో తెలియకో చేసినటువంటి వాటి వలన పిల్లలు ఇబ్బందులు పడుతూ ఉండేటువంటి దానికి వచ్చేటువంటివి ఉంటాయి. దీన్ని పూర్వముగా జాతకాల్లో లోతుగా పరిశీలన చేస్తే తెలుస్తాయి ఎటువంటివి దోషాలు ఏమిటి అనేటువంటివి. వాటికి సంబంధించినటువంటివి ఇవన్నీ కూడా ఈ అమావాస్య నాడు, ఏ అమావాస్య అయినా సరే, ఒక ఆషాఢ అమావాస్య ఒకటే గొప్పది, మిగతా అమావాస్యలన్నీ కాదు అనేటువంటిది కాదు. నా దృష్టిలో ఏ అమావాస్య అయినా అమావాస్య నిజానికి మనం ఏదో చెప్తూ ఉంటాం, ఇది అన్ని వందల సంవత్సరాల తర్వాత వచ్చింది, ఇన్ని వందల సంవత్సరాల తర్వాత వచ్చింది, ఏదో గొప్పది. అన్నీ గొప్పవే తల్లి. ప్రపంచంలో మనకు ఉండేటువంటి రోజులలో భగవంతుడు మనకు 365 రోజులు ఇస్తే ఏది గొప్పది కాదని చెప్తాము, ఏది పనికిరాదని చెప్తాం. చేసుకునే కార్యక్రమాలను బట్టి దేనికి ఏది అని మనం నిర్ణయించుకుంటాం ఎప్పుడు కూడా. దాంట్లో భాగంగానే అమావాస్య నాడు పితృదేవతలకు సంబంధించినటువంటివి ఏదైనా, ఎవరికైనా బ్రాహ్మణులను పిలిచి కాస్త తర్పణం వదులుకోవటము, వాళ్లకు కాస్త అపరాహ్న వేళలో 12 గంటలు దాటిన తరువాత ఇలా ఆకాశము నుండి చూస్తూ ఉంటారు, మన కోసం ఎదురు చూస్తూ, వీడు నాకు ఈరోజు కాస్త నువ్వులు నీళ్లు వదిలిపెడతారు, వదిలిపెడితే ఆ నీళ్లు, ఎన్ని నువ్వులు బొటనవేలుకు అంగుష్టం, ఈ బొటనవేలు ద్వారా ఎప్పుడైతే మనము వదిలిపెడతామో అన్ని వేల సంవత్సరాలు మా పిల్లల్ని బాగా చూడండి అయ్యా అని వాళ్లకు చెబుతారు దేవతలకు అని శాస్త్రం. అందువలన ఈ పితృకార్యక్రమాలు చెయ్యాలి, చేయకుండా ఉండటానికి లేదు. ఎన్ని ఇబ్బందులుండినా కాస్త బొటనవేలుకి నువ్వులు అద్దుకొని
ఆ తండ్రిని, ఆ పైన వాళ్ళను 3 తరాల వాళ్ళని ఎప్పుడైతే మనము తలుచుకుంటామో మనకు మన 3 తరాల వాళ్ళు బాగుండడానికి, మేలు జరిగేదానికి అవకాశాలు ఎక్కువ. గురుగారు ఇప్పుడు అందువలన చేస్తాం. ఎక్కువగా ఈ కార్యక్రమాలన్నీ మగవారే చేస్తూ ఉంటారు. ఇప్పుడు మగ సంతానం లేని తల్లిదండ్రులకి మరి ఈ కార్యక్రమాలు ఆడవాళ్ళు చేయొచ్చంటారా? ఆడవాళ్ళు తర్పణ విధి వదులుకోవచ్చు, చెయ్యొచ్చు అని అంటున్నారు గానీ అలా లేదు శాస్త్రములో. హ్మ్. అట్లా లేదు. ఆహా! అందుకనే మనం ఎన్ని సరే ఆడవాళ్ళు చెయ్యొచ్చు, హ్మ్. మనం ఏదో ఆడవాళ్ళ మెప్పు కోసం చెప్పటము, పురుష సంతానం ఉండేటువంటి వాళ్ళు ఉంటేనే ఆడవాళ్ళు మాత్రమే ఉండేటువంటి వాళ్ళకు మరి పరిస్థితి ఏమిటి అంటే, ఆ! మనము శాసనాన్ని తిరిగి రాసేటువంటి వాళ్ళం కాదు. శాస్త్రాన్ని మన బుద్ధి పుట్టినట్టుగా మార్చుకోవటం అనేటువంటిది కాదు. అవును. సద్గతులు పొందలేని వాళ్ళే హ్మ్. పూర్తి అటు ఇటు గాకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళే ఆత్మలుగాను, పిశాచాలుగాను తిరగటానికి అవకాశాలు ఎక్కువ. అంటే ఇలాంటి కార్యక్రమాలన్నీ కరెక్ట్‌గా మరి చేయకపోవడం వల్ల ఎవరు చేస్తారు? కూలికి చేసేటువంటి వాళ్ళు ఆ! మన తృప్తి కోసము కూలికి పెట్టి చేయిస్తున్నాము గానీ, అవును. అలా లేదు. అందుకనే పూర్వం ఏముండింది అంటే దత్తత స్వీకారం అనేటువంటిది ఉండింది. ఎప్పుడైతే కొడుకులు లేనటువంటి వాళ్ళు హ్మ్. వేరే ఒక పిల్లవాడిని దత్తత స్వీకారం అనేటువంటిది తీసుకొని తన ఆస్తికంతా గూడా వాడు వారసుడు అని ప్రకటించటం అనేటువంటిది ఉండింది. ఇప్పుడు ఎక్కడ జరుగుతుందట్లా? మరి అదెందుకున్నట్టప్పుడు? హ్మ్. ఆడపిల్లలున్నా చెల్లుతుంది అనేటువంటి మాట వచ్చుంటే, అవును. మరి దత్తత స్వీకారం అనేటువంటి పదం ఎందుకుంది? ఎందుకు తీసుకుంటున్నారు? వీళ్ళతోనే చేయించుకునేవాళ్ళు గదా! అవును. అలా చెల్లదమ్మా. హ్మ్. ఊరికే మనం ఆడవాళ్ళ ప్రీతి కోసమో, కొడుకులు లేని వాళ్ళ యొక్క ప్రీతి కోసమో చెప్పాల్సినటువంటిది కాదు. మనము హ్మ్. ప్రీతి పడితే ఎదుటి వాళ్ళకవుతుంది. మనము ప్రీతి పడకపోతే కాదు అనేది కాదు. శాస్త్రము అవును. శాస్త్రం. అపుత్రస్య గతిర్నాస్తిహి అనేటువంటి పదం ఎందుకొచ్చింది? హ్మ్. ఎందుకు చెప్తున్నాడు? అంటే పున్నామ నరకము నుంచి తప్పించగలిగినటువంటి వాడు కొడుకే. అంటే కూతురు కాదా అంటే మన మన ఇంటి పరువును, హ్మ్. మన ఇంటి గౌరవాన్ని, మెట్టినింటి యొక్క ఉన్నతత్వాన్ని రెండూ నిలపగలిగినటువంటిది కూతురే. అవును. మన ఇంటికి ఒక కోడలొచ్చింది గదమ్మా! హ్మ్. ఒక అవును. తల్లి కన్న బిడ్డే గదా! అట్లెట్లా అవుతుంది? హ్మ్. కాబట్టి మనం ఏదో ఎవరి మెప్పు కోసమో ఇది ఉంది పర్వాలేదు ఆడవాళ్ళు కూడా చెయ్యొచ్చు. నేను వింటూ ఉంటా ప్రసార ఆ! మాధ్యమాల్లో. చెయ్యొచ్చు, అవును. చెల్లుతుంది, ఏం లేదు. అంటే మనం మెహర్బానీ కోసం చెల్లుతుంది అని ఊరికే ఆత్మతృప్తి కోసం చెబితే మరి పిశాచాలు, దయ్యాలు తిరుగుతున్న వాళ్ళ పరిస్థితులంతా ఏమిటి? అవును. ఎందుకు తిరుగుతున్నట్టు? హ్మ్. అంత సంతోషంగా చేస్తే వాళ్ళందరూ అలా ఇబ్బందులు పడుతూ ఎందుకు తిరుగుతున్నారు? ఆత్మ ఘోషిస్తున్నదని ఎందుకు మాట్లాడుతున్నారు? వాళ్ళ ఆత్మశాంతి కోసమే గదా! మనం నువ్వులు, నీళ్ళు వదిలిపెట్టాలని చెప్తున్నది. హ్మ్. అది మరిప్పుడు మీరన్నట్టు నిజంగా అలా పుత్రుడు లేక ఇలాంటి కార్యక్రమాలు కొంత వేరే వాళ్ళతో చేయించి, లేదంటే ఆడపిల్లలు చేసో, అసలు సరిగ్గా చెయ్యకో ఇలా మారిపోయిన వాళ్ళ పరిస్థితేంటి గురుగారు? అదే వాళ్ళకెలా గదా! శాంతి? ఆత్మలు పిశాచాలై తిరుగుతూ మరి వాళ్ళకి ఉంటారు. శాంతి ఎలా లభిస్తుందంటారు? జరగదు. శాంతి జరిగేటట్టుంటే ఆత్మలు పిశాచాలుగా ఎందుకు తిరుగుతారు? హ్మ్. అది వదిలేయటమే దానికి వాళ్ళు చేసుకున్నటువంటి పోయిన జన్మలో చేసుకున్నటువంటి పూర్వజన్మ ఓహ్! కృతాసుకృతాలను బట్టి అని చెబుతున్నాము గదా! హ్మ్. హ్మ్. మరి. హుహు. పోయిన జన్మలో అంటే తప్పు చేసినారని గాదు. ఆ! కొడుకులు లేని వాళ్ళందరూ దుర్మార్గులు, తప్పులు అని కాదు. ప్రాప్తం లేదు. హ్మ్. ప్రాప్తం అనేది ఉండాలి. ప్రాప్తం లేకపోతే మనం ఈ జన్మలో ఎంత మహానుభావుడై, ఎంత గొప్పవాడైనా అవును. అల్లుడు జెయ్యొచ్చు, హ్మ్. కుమారుడు వాళ్ళ మనవడు అల్లుడు జేయొచ్చు. జెయ్యొచ్చు అంటాం. హ్మ్. అల్లుడు జెయ్యొచ్చు అంటే అల్లుడు ఎందుకు జేస్తాడు? ఎట్లా చెల్లుతుంది? హ్మ్. అల్లుడు కొడుకుతో సమానము అంటున్నాడు. ఇప్పుడు ఆవు బ్రాహ్మడితో సమానము అన్నారు. బ్రాహ్మడావుతో సమానం అంటే? హ్మ్. రెండూ ఒకటే గదా! వీడిని తీసుకుపోయి పశువుకి గడతామా? పశువుని తీసుకొచ్చి మనం దీనికి గడతామా? రెండిటికి తేడా చెప్పండి. ఎలా అయినా ఒక్కటే గదండీ! 31వ తారీఖు నుంచి 1వ తేదీకి ఎంత దూరము, 1 నుంచి 31కి ఎంత దూరము, రెండూ అదే గదా! అన్ తిరగతిప్పితే ఎంత దూరం ఉందో అంత తేడా అవును. వస్తుంది. అవును. మరి అందుకని ఊరికే అనుకోవడానికి కాదమ్మా. హ్మ్. అలా చేస్తే చెల్లుతుందని మనం ఊరికే మన తృప్తి కోసము చేయించుకుంటున్నారు తప్ప, హ్మ్.
అది చెల్లేది కాదు అట్లా. అదే చెల్లేటట్టుగా ఉంటే దత్తత స్వీకారం అని ఎందుకు తీసుకుంటున్నారు? మనకెందుకు ఉంది ఆ సాంప్రదాయం అనేది ఆలోచన చేయాలి. అవును. ఈ రోజుల్లో నా కుటుంబానికి మాత్రమే నా సంపాదన, ఇంకొక్కరికి రూపాయి పెట్టను అనుకునేటువంటి వాడు బయటి వాడిని తీసుకొని వాడి ఆస్తి వాడికి రాయిచ్చే రోజులు ఉన్నాయమ్మా? అస్సలు. అస్సలు లేవు తల్లి. కడుపులో అందుకనే పుట్టిన వాళ్ళకే అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు ఉంటే అందుకనే వాటాలు. కలియుగం. అవును. కలియుగం. రాక్షసుడు ఎక్కడో లేడు. పూర్వము రాముడు వేరు, రాక్షసుడు వేరు, రావణాసురుడు వేరు ఉన్నింది. ఉమ్, ఇప్పుడు రాముడు రావణాసురుడు ఇద్దరు ఒకరిలోనే ఉంటున్నారు. వాస్తవం. సందర్భాన్ని బట్టి ఇటు తిరిగితే రాముడు అనిపించుకుంటున్నాడు, లోపలికి పోతేనే రాక్షసుడు అనిపించుకుంటు, బయటకు వస్తే ఇంకో రకంగా ఉంటున్నాడు. అపరిచితుడు అన్ని సినిమాలో. కేటగిరీలు ఇక్కడే ఉన్నాయమ్మా, అవును. అందులో సందేహం ఏమీ లేదు. ఉమ్, కనుక దీనికి మనం చేయగలిగింది ఏమీ లేదు, వదిలేయడం తప్ప. ఉమ్, పరమేశ్వరుడి అనుగ్రహం ఈ జన్మకి ఇంతే అనడం తప్ప చేయగలిగింది లేదు. ఓకే. వాస్తవం చెప్పినా నేను. ఉమ్, కోపం రావచ్చు కొంతమందికి, వస్తుంది. కోపం రావచ్చు. మరి కోపం లేని వచ్చినా పని వాస్తవాన్ని ఆడపిల్లలు మాట్లాడాలి కాదా కదా అంటే, గురుగారు. ఆడపిల్లలు ఇంకోరింటికి వెళ్ళేటి వాళ్ళ జీవితాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి వాళ్ళు. ఉమ్. వాళ్ళు ఇక్కడికి వచ్చి మేము చేస్తాము, మా తండ్రి మేము అవి చేస్తాం ఇవి చేస్తాం, చేసినా చెల్లదు. చెల్లంది చేసి ఏం లాభం? ఇప్పుడు కొన్ని సందర్భాల్లో వాళ్ళే బ్రతికుండగానే నాకు ఎవడో వచ్చి చేయడం ఏంది, నా రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ అయితే ఏంది, కొడుకైతే ఏంది, నువ్వే చెయ్యాలి అని బిడ్డల దగ్గర మాట తీసుకోవటము, వాళ్ళు ఒక మాట చెప్పడము, ఇలా కూడా చేస్తుంటారు కదండి. ఏమి తీసుకున్నా చెల్లనిది. చెల్లదు. ఉమ్, ఇక్కడ తీసుకోవచ్చు, పోయిన తర్వాత ఏమవుతారు అనేటువంటిది ఎవరికి తెలుస్తుంది? ఉమ్. మనం 1,00,000 చెబుతాం, సినిమాల్లో చూపించినట్టు కాదు. ఏదో ఆ సినిమాలో ఈ సినిమాలో నా బట్టలు ఇట్లా కొమ్ములు పెట్టుకొని వచ్చి తీసుకుపోతారు చేస్తారు అనేటువంటిది కాదు. ఆ, నిరంతరము మన చుట్టే, మన వెనకాలే, ఉమ్, ఎప్పుడూ కూడా మనతో పాటు మనకు తెలియకుండానే యమభటులు నిరంతరము రాత్రిపూట సంచారం చేస్తూ ఉంటారు. ఒక రాత్రినే కాదు, పగలుపూట కూడా చేస్తుంటారు. ఉమ్. మనం ఏమనుకుంటామంటే రాత్రిపూట మాత్రమే చేస్తారేమో అని అవును. అనుకుంటాం. రాత్రి పగలు వాళ్ళు తిరుగుతూనే ఉంటారు ఉమ్. చుట్టూ. ఎవరు ఎప్పుడు పోతే అప్పుడు తీసుకోవడం వాళ్ళ ధర్మం. ఓ. ఉహుహు. పోలీసులు గస్తీ తిరుగుతుంటారు, లేదా పగలుపూట మాత్రమే చేస్తున్నారు, రాత్రిపూట మాత్రమే పెట్రోలింగ్ చేస్తున్నారా? లేదు కదా. ఉమ్. అంటే ఎక్కడ తప్పు జరిగితే అక్కడ వాళ్ళు విధులు వేసుకుంటూ వాళ్ళు వచ్చేసి వాడిని పట్టుకోవడము, చేయడము, లేకపోతే బుద్ధి చెప్పడం ఏదో చేస్తారు కదా. అవునండి. మరి మనుషులము, మనము పెట్టుకున్నటువంటి రాజ్యాంగంలో మన తెలివితేటలతో మనం ప్రవర్తిస్తే భగవంతుడు రాసినటువంటి రాజ్యాంగం చాలా గొప్పదమ్మా. ఉమ్. కనుక ఎప్పుడు మనము పుట్టినాము అని అనంగానే పుట్టినంత ఆలస్యం లేదు, పుట్టినప్పటి నుంచి పోయేంత వరకు ఎప్పుడు కూడా ఎప్పుడు ఇదవుతుందా అనేటువంటిదే ఉంటుంది, చూస్తారు. ఆయా సందర్భాలని బట్టి ఎవరెవరు చేసుకున్నటువంటి పాపపుణ్యాలను బట్టి వాళ్ళు పోతూ ఉంటారు. ఉమ్. మాట తీసుకోవడం ఏముందమ్మా, దండిగా మాటలు తీసుకుంటారు. ఇవన్నీ మాట తీసుకోవడానికి చేయడానికి ఏముంది? చేస్తే నేనే చేస్తాలే అని చేస్తుంటారు కూడా కొంతమంది. మనం అవును. ఏమంటామంటే గొప్పగా, అబ్బా ఆడపిల్ల తరగతి పెట్టింది, చేసింది, చాలా గొప్పతనం, ఇది జరిగిందంట. కానీ ఎక్కువద్దు, పెట్టడం కరెక్టే, పెడతారు. ఉమ్. ఇక్కడ దేహం ఇదవుతుంది, దేహం బూడిదవుతుంది. ఆత్మ, ఉమ్. ఆత్మతృప్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఓకే. లేదమ్మా. అంటే మనకు నచ్చి చేసిన ప్రతి పని మన ఆత్మ సంతృప్తి కలుగుతుంది అంటారు కదా గురుగారు. అనుకుంటున్నాం, అవన్నీ మాటలు చెప్పడానికి పనికి వచ్చేటివి. ఓకే. నచ్చి చేసిన పని అంటే నచ్చి తలకొరి నచ్చినా నచ్చకపోయినా పెడతారు, ఉమ్, ఉమ్. నచ్చే పెడతారు. పెడితే శాస్త్రం అనేది ఒకటి ఉంది కదా, శాస్త్రానికి ఎక్కుతుందా ఎక్కదా అనేది. అవును, అవును. ఉమ్. మరి ఇప్పుడు పూజ చేసే ప్రతివాడు మంచి జరగాలను ఇంకోటో లేకపోతే ఏమీ లేకుండానో చేస్తాడు. అవును. చేస్తే ఉమ్. పూజ చేసిన దాని వల్లనే అంతా మేలు జరుగుతుంది అనేది ఏం లేదు. ఉమ్. పూజలు చేయడం అనేది మన కర్తవ్యం, ఆ. మన జీవితం. మనం బాగుండాలని అనుకోరు, మన బతికి ఉన్నందుకు మనం చేస్తాం అంతే. హా. ఆ చేసినంత మాత్రాన్ని అంతా అయిపోతుంది అంటే అవదు. ఆ మాత్రానికి అంతా అయిపోతుంది అనడానికి ఏమి ఉండదమ్మా. ఉమ్. సమయం దానికి ఏది ఎలా చెయ్యాలో విధి విధానాలు అంది. ఎందుకు వచ్చింది ఆ మాట, ఎందుకు వచ్చింది, ఉమ్. అవన్నీ ఎందుకు ఉన్నాయి? మరి అవి ఉండకూడదు కదా. అప్పుడు అవును. అపుత్రస్య గతిర్నాస్తి అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చింది? ఉమ్. అది పుట్టనే కూడదు కదా. అవును. పుట్టింది అంటే అదొకటి ఉంది అంటే దాంట్లో ఏదో మర్మం ఉందనే కదా దాని అర్థం. అంతే అండి. ఆ మర్మం ఏమిటి? ఉమ్. దాని గురించి ఏం చెప్పాలి? ఉమ్. మరి లేని వాళ్ళ పరిస్థితి అంటే అంతే, ఏం చేయలేము. దానికి ఏం చేస్తాం? ఇంకా లేదు అసలు మనమే అనుకుంటున్నప్పుడు ఇంకా లేని దాని గురించి ఆలోచన ఎందుకు? అవును.
మరి ఎలా పోతే అంటే అంతే, ఏం చేస్తాం, అంతకంటే చేయగలిగింది ఏముంది. అవును. అంటే వాళ్ళ కర్మ తొలగిపోయినాడు, ఇంకా ఆయన విముక్తి కల్పించాల్సిందే. అంతే అనుకోవచ్చా? ఒకటేమ్మా, వీళ్ళకైనా వాళ్ళకైనా వాళ్ళు వాళ్ళు చేసుకునేటువంటి కర్మలను పాపపుణ్యాలను బట్టి ఉంటుంది. పోయిన జన్మలో ఏదో చేసుకొని ఉంటేనే ఈ జన్మలో ఇది లేదు. మనం ఏం చెప్తున్నాను, రుణానుబంధ రూపేణ పశుపతిని సుతాలయ అని చెప్పుకుంటున్నాం. మళ్ళీ మనం ఆలయాలు, సుతులు, పశుపత్ని, పశువులు, భార్య కూడా. భార్య మనకు లభిస్తుంది అంటే నేను చూసుకున్న ఈ అమ్మాయిని, అందమైన అమ్మాయిని నేను చేసుకుంటున్నాను, మేము ఇద్దరం ఇష్టపడి చేసుకున్నామని మనం అనుకుంటున్నాం. ఓకే, కానీ రుణానుబంధం అనేటువంటిది ఒకటి ఉన్నప్పుడు, విధిరాత ఉన్నప్పుడు దాన్ని తప్పించుకోలేము. ఆ అమ్మాయి ఏమిటి, ఈ కాలం అబ్బా రాముల వారికి సీతమ్మవారు దొరికింది. దొరికినప్పుడు ఏమిటి అంటే వాళ్ళు ఏమిటంటే ఆమె సేవ చేసుకుంటూ ఉత్తమ ఇల్లాలు అనిపించుకుంది. ఎంతమంది రాముళ్ళకి ఎంతమంది సీతలు దొరికినారు, ఎంతమంది రావణాసురులకు ఎంతమంది వీళ్ళు దొరికినారు అనేది మనం చూసుకుంటే, ఇప్పుడు ఆ శాస్త్రంలో ఏముంది, పోయిన జన్మలో ఏదో రుణము తీర్చాల్సిందంటే నీకు భార్యగా నీకు ఇదై నిన్ను పీక్క తింటాను అని వచ్చేటువంటి వాళ్ళు కొంతమంది, కొడుకులుగా పుట్టి నిన్ను పీక్క తింటామనేటువంటి వాళ్ళు కొంతమంది, కూతుర్లుగా పుట్టి మిమ్మల్ని పీక్క తింటామనేటువంటి వాళ్ళు కొంతమంది. అదేదో సినిమాలో చెప్పినట్టు ఎవరో శత్రువులు ఎక్కడో ఉండర్రా, మన ఇంట్లోనే మన చుట్టే ఉంటారు అంటే వాస్తవమే, అదేం తప్పు మాట ఏమి కాదు, అది నిజమే. ఒకప్పటి శత్రువులే ఇక్కడ అంతే, అది రుణానుబంధం. ఆ రుణం తీర్చుకోవడానికి మనం ఇప్పుడు సంతానాన్ని వీళ్ళను ఇదే ఆ రుణం ఉంటేనే వీళ్ళు మన దీంట్లోనే పుడతారు, లేకపోతే ఎక్కడో పుట్టుండేవాళ్ళు. అంతే కదమ్మా. కాబట్టి దానికి చేయగలిగింది ఏం లేదు, ఇంకా లేదు. ఊరికే మనం ఏదో చెప్పుకోవడానికి, అందరినీ మెప్పుదల కోసము 4 మాటలు చెప్పి ఏదో మనం సరే లేదా ఇదే అంటే దానికి చేయగలిగింది ఏమీ లేనప్పుడు ఏం చేయలేము, అంతే దానికి. కాకపోతే అలా వదిలేయకుండా ఎవరో ఒకరు చేస్తారు. ఎవరైనా వదిలేస్తే ఎట్లా, కొడుకులు లేనంత మాత్రాన చనిపోయిన వాడిని తీసిపోయి అక్కడ ఇంట్లోనే అట్లే పెట్టలేరు కదా. ఎవరో ఒకరు ఆ కార్యక్రమాన్ని చేయటం అనేటువంటిది ఎందుకు, ఇప్పుడు పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు ఎక్కువసేపు మన ఇంట్లోనే పెట్టుకోలేము. ప్రాణం అనేటువంటిది ఉంటేనే మనకు ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, మరి ఆవు పేడ, ఆవు పంచితం అన్నీ పనికొస్తాయి. ఆవు చర్మం వేసుకొని కూర్చొని మనం జపం చేస్తామా, చెయ్యమే. మరి పులి చర్మము, జింక చర్మము కూర్చొని కొన్ని చేసుకునే దానికి ఉంది కదా. చిన్నతనంలో అవసరం అంటే గాడిద పాలు కొంచెం ఏదో సందర్భాన్ని పెడతారు, గాడిద చర్మం తీసుకుంటామా, లేదు కదా. దేనికి ఏది ప్రాధాన్యతో దానికి అది ప్రాధాన్యత. అందుకని లోకో భిన్న రుచి అన్నాడు. ఏమిటి, ఒకదానికి ఒకటి ప్రాధాన్యత, ఒకదానికి ఒకటి ప్రాధాన్యత, ఇంకోరికి ఇంకొకటి, ఇది ఏదో ఉంటుంది ఎవరి ఇది వాళ్ళది. అందుకని ఇవన్నీ కూడా మనం చేయగలిగింది ఏమీ లేదు, అంతవరకే చెప్పాలి. పరిస్థితులను బట్టి కొన్నిసార్లు వెళ్ళాల్సి వస్తుంది, కొన్నిసార్లు శాస్త్ర ప్రకారంగానే వెళ్ళాల్సి వస్తుంది. అన్ని శాస్త్రం ప్రకారంగానే నడుచుకుంటాను, ఎవరు లేరు కాబట్టి శాస్త్రం ఏంటంటే అక్కడ ఆగిపోతుంది. అక్కడ పరిస్థితులను బట్టి చేస్తారు, కానీ చేసిన దానికి శాస్త్రము మనము దానికి ఆపాదించడానికి లేదు. శాస్త్రము కాదు, జరిగింది అయిపోయింది అనుకుని వదిలేయడం తప్ప దానికి చేయగలిగింది ఏం లేదు. శాస్త్రాన్నే నమ్ముకుంటే అక్కడ పని జరగదు కదా. లేదు, మళ్ళీ ఎక్కడి నుంచి వస్తారు. అందుకే దీన్ని దృష్టిలో పెట్టుకునే దత్తత స్వీకారం తీసుకునేవాళ్ళు పూర్వం. నాకు తలకొరువు పెట్టేవాడు కావాలా, ఆడపిల్లలు కూడా వాళ్ళందరూ అంగీకరించేవాళ్ళు, నిజమే కదా. అంటే అప్పుడు అది శాస్త్ర ప్రకారంగా అలా జరిగిపోయే రోజులు కాబట్టి అందరూ అంగీకరించేవారు. శాస్త్రం ఎప్పుడు అదే ఉందమ్మా, మనం పాటించడం లేదంటే. ఇప్పుడు జరిగిపోయే రోజులు అవి కాదు. ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నారనుకోండి, ఒక 1000 కోట్ల రూపాయల ఆస్తి ఉందనుకోండి, ఆ 1000 కోట్లు మాకే వస్తాయి కదా, ఆడపిల్లలము మేము ముగ్గురం మేము పంచుకుంటాము కదా, ఇంకోనికి ఎందుకు ఇస్తాము. నలుగురు ఉన్నారనుకోండి, 4 ఆడపిల్లలు ఉంటారు, కొడుకులు లేరు, ఆ ఆస్తి మొత్తం మాకే వస్తుంది కదా, ఇంకొకరిని దత్తత తీసుకుంటే కూడా ఆ దత్తత కూడా ఎవరో ఉండడు, వెనకబడి తమ్ముని కొడుకో అన్న కొడుకునో ఎవరో తీసుకోవాలనుకుంటే వాళ్ళకు కూడా ఎందుకు అనేటువంటి దురాలోచన ఉంది తప్ప ఇంకోరు తినకూడదని. ఎట్లా, ఎలా అవుతుంది?
శాస్త్రము ఎప్పుడు ఒకటిగానే ఉందమ్మా. ఆనాటి నుంచి ఈనాటి వరకు మా తాతల నాడు అదే శాస్త్రం ఉంది, మా నాన్న టైంలో అదే శాస్త్రం ఉంది, నా టైంలో అదే శాస్త్రం, నా పిల్లలకు అదే శాస్త్రం ఉంది, నా మనవళ్ళకి అదే శాస్త్రం. శాస్త్రాన్ని బుద్ధి పెట్టడం మార్చడానికి కుదరదు. ఏదో ఆ శాస్త్రం మనం పాటిస్తామా లేదా అనేది తర్వాత సంగతి. అవి అవే లేనిది ఎక్కడి నుంచి వస్తుంది? అందుకనే వేరే వాళ్ళని తీసుకొని వాడిని వారసుడిని చేసేవాళ్ళు. వీళ్ళు కూడా అదే భావనతోనే దత్తత తీసుకున్న తర్వాత మనవాడు అనేటువంటి దృక్పథంతో అట్లాగే చూసేవాళ్ళు. అది కరెక్ట్ పద్ధతి. ఇది కరెక్ట్ కాదు. కూలికి వచ్చిన వాడు కూలి డబ్బులు వాడు అదేం చేస్తాడు, ఏదేం చేస్తాడు. అది నీకేనా, ఇంకో 100 మందికి చేస్తాడు. వీనికే చేస్తాడు కానీ ఊర్లో అందరికీ చేయడు. కొడుకు మనకే చేస్తాడు, అందరికీ ఎందుకు చేస్తాడు? దానికి అర్థం ఉంది కదా. అది దాన్ని అర్థం చేసుకోవాలి తల్లి, అంతే. ఏం లేదు. దీన్ని ఎవరిని తప్పుబట్టాలని కాదు. ఉన్నది ఉన్నట్టు చెబితే కోపమే వస్తుంది, బాధ కలుగుతుంది, సహజం. అవును, అంతే అండి. ధన్యవాదాలు గురుగారు. చేయొస్తూ తవ్వండి, తవ్వుతున్న శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి